వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో ఏలినాటి శని, అష్టమ శని ఎవరికి ప్రతికూల ఫలితాలను ఇవ్వదు అనే అంశం. సహజంగానే గోచార ఫలితాలలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూచే ఫలితాలు శని సంచార ఫలితాలు. తరువాతనే గురు సంచార ఫలితాలు, రాహుకేతు సంచార ఫలితాలు. ఇవన్నీ సెకండరీగా ఉంటాయి. ఎందుకంటే శని భగవానుడు కర్మకారకుడు. శని ఒక రాశిలో దగ్గరగా 2.5 సంవత్సరాల కాలం ఉండి తన ఫలితాలను ఇస్తారు. శని భగవానుడు సాధారణంగా గోచారంలో 3, 6, 10, 11 స్థానాలలో ఉంటే మాత్రం కొంతమేరకు మంచి ప్రయోజనాలను ఇస్తారు. అవి తప్ప ఇంకా ఏ స్థానాలలో ఉన్నా ఎటువంటి ప్రత్యేక ఫలితాలను ఇవ్వరు అనేది సహజ జ్యోతిష శాస్త్ర విధి. అందులోనూ ఏలినాటి శని, జన్మశని, అష్టమ శని జరిగే కాలంలో ఒక వ్యక్తి తన జీవితంలో బాధల శిఖరానికి చేరుకుంటాడు. ఇక ఈ ఏలినాటి శని, జన్మశని, అష్టమ శనిలో అందరికీ ఇలాంటి ఫలితాలే ఉంటాయా అంటే ఉండవు అని చెప్పవచ్చు. దగ్గరగా 35 నుండి 40% వారికి ఈ ఏలినాటి శని, అష్టమ శని జరుగుతుందని తెలియకుండా అన్నీ సవ్యంగా జరుగుతుంటాయి. నేను ఉద్యోగం చేస్తున్నాను, ఇంట్లో బాగానే ఉండి, కారు కొన్నాను, ఇల్లు కట్టాను, కూతురికి పెళ్లి చేశాను అంటుంటారు. ఎలా ఈ 35 నుండి 40% వారికి ఈ ఫలితాలు లేకుండా ఉన్నాయి అంటే ఇది జాతక చక్రంలోని ఒక సూక్ష్మం అని చెప్పవచ్చు. ఏ జాతకంలోనైనా సరే చంద్రుడు మంచి స్థితిలో బలంగా ఉన్నారంటే ఈ జాతకులకు ఏలినాటి శని, అష్టమ శని ఏమీ చెయ్యదు. గోచారంలో చంద్రుని బేస్ చేసుకునే శని సంచార ఫలితాలు ఉంటాయి, లగ్నాన్ని బేస్ చేసుకొని కాదు. ఒకరి జాతకంలో చంద్రుడు బలమైన స్థితిలో ఉన్నా లేదా శని భగవానుడు బలంగా ఉన్నా వీళ్లకు జరిగే ఏలినాటి శని, అష్టమ శని బాధింపు ఉండదు. ఇక చంద్రుని బలాన్ని ఎలా తీర్మానించాలి అంటే చంద్రుడు శుక్లపక్షమై ఉండాలి, స్వంత రాశి ఉచ్చస్థానం అనే స్థితిలో ఉండి శుభగ్రహాల కలయికతో ఉండడం. ఈ 3 విధాలైన బలాన్ని చంద్రుడు పొందితే జాతకుడికి అష్టమ శని, ఏలినాటి శని జరుగుతుందనే విషయమే తెలియదు. ఉదాహరణకు ఇప్పుడు కర్కాటక రాశికి ఏలినాటి శని జరుగుతుంది. చంద్రుడు ఈ రాశిలో స్థాన బలాన్ని పొంది ఉన్నారు. ఇక్కడున్న చంద్రునికి సహజ శుభగ్రహాల సంబంధం ఏర్పడింది. అంతేకాక ఇక్కడున్న చంద్రుడు శుక్లపక్ష చంద్రుడై, పౌర్ణమి చంద్రుడై ఉచ్చ గురువుతో కలిసి ఉన్నారంటే వీళ్లకు అష్టమ శని తాకిడి ఉండదు. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు బలాన్ని పొంది ఉన్నారు, సహజ శుభగ్రహ కలయికను కలిగి ఉన్నారు. ఇది ఒక విధి. కర్కాటక రాశికి అష్టమ శని జరుగుతున్నందువల్ల ఉదాహరణగా ఈ రాశిని తీసుకున్నాను. ఈ రూల్ అన్ని రాశులకు అన్వయిస్తుంది. అదేవిధంగా ఏలినాటి శనిలో కుంభరాశికి జన్మశని జరుగుతుంది. ఇక్కడున్న చంద్రునికి సప్తమ స్థానమైన సింహంలో రవి భగవానుడు ఉన్నారు అంటే ఇప్పుడు చంద్రుడు పౌర్ణమి చంద్రుడిగా ఉంటారు. దీనికి కూడా ఒక ఉదాహరణ తీసుకుందాము. కుంభంలో చంద్రుడు శుక్లపక్ష చంద్రుడిగా ఉన్నారు. సింహంలో ఉన్న గురువు చంద్రుని వీక్షిస్తున్నారు. ఇది కూడా ఒక మాదిరిగా చంద్రునికి బలం అనేది ఏర్పడుతుంది. ఈ జాతకునికి కూడా జన్మశని జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జాతకుడు దాన్ని సంభాళించుకొని వెళతాడు. సో అష్టమ శనికి ఒక ఉదాహరణ, జన్మశనికి ఒక ఉదాహరణను తెలుసుకున్నాము. ఇప్పుడు జాతకంలో చంద్రుడు బలంగా ఉన్న జాతకులకు ఏలినాటి శని, అష్టమ శని తాకిడి పెద్దగా సమస్యలను ఇవ్వదు. ఇంకా పౌర్ణమి యోగంలో ఉన్న చంద్రుడికి నేరుగా సప్తమ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు ఉండి చంద్రుని వీక్షించిన ఏలినాటి శని, అష్టమ శని తాకిడి ఏమీ చెయ్యదు. ఇదే ఇందులో ఉన్న సూక్ష్మం.
40% వాళ్లకు ఏలినాటి శని అష్టమ శని జరిగే సమయంలో పెద్ద ప్రభావం ఉండకుండా ఉండేందుకు కారణం చంద్రుడు బలంగా ఉండడం, దాని తర్వాత శని భగవానుడే మంచి స్థితిలో ఉండడం. అంటే లగ్న శుభుడిగా శని భగవానుడు ఉండి బలాన్ని పొందినప్పుడు జాతకుడికి ఏలినాటి శని అష్టమ శని ప్రభావం పెద్దగా పని చెయ్యదు. ముఖ్యంగా ఏ లగ్నాలకు శని శుభుడిగా ఉంటారు అంటే వృషభ లగ్నానికి పూర్తిగా శుభుడు, మిథున లగ్నానికి 50% శుభుడు, కన్యా లగ్నానికి 50% శుభుడు, తులా లగ్నానికి పూర్తిగా శుభుడు, మకర కుంభ లగ్నాలకు లగ్నాధిపతి కాబట్టి శుభుడు. సో ఈ లగ్నాలకు శని భగవానుడు శుభుడు అయ్యి వేరే రాసుల్లో జన్మించి అష్టమ శని ఏలినాటి శని జరిగితే ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇది ఇంకొక విధి. తరువాత స్వీయ జాతకంలో కాలపురుష చక్రానికి భాగ్యాధిపతి సహజ శుభగ్రహమైన గురువు యొక్క వీక్షణ కలయిక ఉన్న శని భగవానుడు ఒక్కొక్క ఏలినాటి శని అష్టమ శని జరిగే సమయంలో కొత్త కొత్త అవకాశాలు, స్వంత ప్రయత్నాల వల్ల, ప్రతిభ వల్ల విజయం సాధించే అవకాశాలను ఇస్తారు. గురు భగవానుని వీక్షణ శనిపై ఉంటే శని వల్ల ఏర్పడే చెడు ఫలితాలు ఫిల్టర్ అవుతాయి. అది కూడా ఒక సహజ శుభగ్రహ స్థానంలో శని ఉండి గురు వీక్షణను పొందితే ఆ జాతకుడు ఏలినాటి శని అష్టమ శని వల్ల ఏర్పడే నెగటివ్ ఫలితాలను అనుభవించడు. సో మీ జాతకంలో శని మరియు చంద్రుని బలాన్ని లెక్కించడం చాలా అవసరం. అంతేకాక లగ్న శుభులుగా ఉన్నారా అనేది కూడా చాలా చాలా ముఖ్యం. ఇది ఒక సూక్ష్మం. ఇది కాక ఇంకొక సూక్ష్మం, రెండవసారి వచ్చే ఏలినాటి శనిని పొంగు శని అంటారు. ఈ కాలంలో ఇబ్బందులకు, సమస్యలకు బ్రేక్ అనేది ఏర్పడి ఒక గుర్తింపును, సామర్థ్యాన్ని పొందేట్లు చేస్తారు. కాబట్టి భయపడవలసిన పని లేదు. ఈ ఏలినాటి శని అష్టమ శనిలో తప్పించుకోవడానికి సులభమైన మార్గం హార్డ్ వర్క్ చెయ్యండి. శని హార్డ్ వర్క్కు కారకుడు. మీరు హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నంత వరకు శని మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళతాడని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.